ఆసమ్ అనే వర్డ్ కూడా చాలా చిన్నది ఈ మ్యాచ్ ముందు. రిపోర్ట్ కరెక్టే బ్రో, వర్షం ఉప్పల్లోనే పడింది, ఇక్కడే పడింది. చూసారా వర్షం, నిన్న వర్షం కురిసింది, ఈ రోజు హైదరాబాద్ లో 6 వర్షం కురిసింది. కళ్ళు మూసినా అంతే మ్యాచ్ అయిపోయిందన్న. వాష్రూమ్ పోయి మ్యాచ్ అయిపోయిందన్న. ఇంత బాగుండే చెప్పాలి. హైదరాబాద్ కప్ సన్ రైజర్ కలిసే 300+ కంపల్సరీ ఉండే వాళ్ళ. అరాచకం ఘోరంగా కొట్టాడు హెడ్. అసలు మ్యాచ్ చూసినట్టు లేదు, మొత్తం హైలైట్ చూసినట్టు, ఏదో లడ్లో వర్షం కురిసినట్టు. एकदम बरखास्त चिंदिया 6 ओवर में पहुंच. హైదరాబాద్ వాళ్ళే కహా జాతే వా హైదరాబాద్ వాళ్ళే మోత్ డాల్ దేతే. ఒకటే మాట సింపుల్. చెప్పండి మ్యామ్, అట్లయితే ఇప్పుడు వాళ్ళ మ్యాచ్ ఎట్లుండే? హ్యాపీగా ఎంజాయ్ చేశారా? అసలు హ్యాపీ ఎంజాయ్ కాదు, ఇట్స్ అన్ ఆసమ్ అనే వర్డ్ కూడా చాలా చిన్నది ఈ మ్యాచ్ ముందు. ఎక్సలెంట్ మ్యాచ్, అసలు వీ థరోలీ ఎంజాయ్డ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. సో నో వర్డ్స్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ టు SRH. సో ఇప్పుడు మ్యామ్ మ్యాచ్ తొందర అయిపోయింది కదా, సో తొందర అయిపోయిన డిసప్పాయింట్ అయ్యారా? మరి నథింగ్. ప్రతి బాల్ 4-6 ఫెంటాస్టిక్ మ్యాచ్. ఇట్స్ అండ్ నెక్స్ట్ ఈ టీమ్ కి ఏది గట్టి పోటీ ఇస్తుంది? ఏది ఇవ్వలేదంటారా? బికాజ్ ఈ రోజు వాళ్ళు కొట్టాల్సింది, ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే రన్ రేట్ పైకి వెళ్ళాలి. సో దిస్ వాజ్ ఓన్లీ మ్యాచ్ వేర్ దే కుడ్ హావ్ ఇంక్రీజ్ దర్ రన్ రేట్. ఇట్ వాజ్ అ రన్ రేట్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దే హావ్ ప్లేడ్ వెరీ వెల్. దే నో ద టార్గెట్, ఇట్ ఈస్ సెట్. ఫస్ట్ బౌలింగ్ అనుకున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ అయితే మన వాళ్ళు 300 కొట్టేవారు. ఫస్ట్ బౌలింగ్ అయింది కాబట్టి సో దే ప్యాక్ దెమ్ టు 160 అండ్ దే ఫినిష్డ్ ఆఫ్ విదిన్ 10 overs. సో నౌ వీఆర్ ఇన్ ద థర్డ్ ప్లేస్ అండ్ రన్ రేట్ హస్ ఇంక్రీజ్ బై +1.10. సో వీఆర్ అట్ +4.07 టుడే. సో పక్క కప్ మందే అంటారు ఈసారి కప్పు మనదే. అంతే ఇక ఈసారి కప్పు మనదే, ఏది ఆగేది లేదు. అంతే ఇక. ఫ్రెండ్స్ పెద్ద రిపోర్ట్ ఏంటని అడిగారు, కానీ ఇక్కడ 6-4 వర్షమే పడుతుంది. సో అర్థమైపోయింది ఇక. అవును, 6-4 వాన పడుతుందనా? రిపోర్ట్ కరెక్టే బ్రో, వర్షం ఉప్పల్లోనే పడింది, ఇక్కడే పడింది. రిపోర్ట్ కరెక్టే బ్రో, వర్షం ఉప్పల్లోనే పడింది, ఇక్కడే పడింది. కళ్ళు మూసినా అంతే మ్యాచ్ అయిపోయిందన్న. వాష్రూమ్ పోయి మ్యాచ్ అయిపోయిందన్న. ఇంత బాగుండే చెప్పాలి. LSG ఏం ఆడలే. SRH అంటే మస్తు ఆడింట్లా సర్రమని ఆగింది. SRH నెక్స్ట్ గట్టి కాంపిటీషన్ టీమ్స్ ఉన్నాయా? గుజరాత్ అవన్నీ కదా. SRH మంచి ఫామ్ నుండి వెళ్ళిపోతుంది అంటారు. లేదే పోదు, ఎక్కడ పోదు. SRH మన SRH ఇదే అంతే, ఎక్కడ పోదు మనదే. రైట్ అన్న, మన కెప్టెన్ కి విషెస్ చెప్పండి మరి. హ్యాపీ బర్త్డే రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కొడితే కొట్టిరు కానీ మామూలు వచ్చి తగ్గొట్టలే, ఖాళీ బురాన్ అనుకో. హైదరాబాద్ ఆర్సీబీ అన్న చూడరాను కింద మీద ఊపు, SRH తోపు. ఇంకా ఎన్నో ఆడాలి, మనమే కొడుతున్నాం ఈసారి. కప్పు మనదే. ఏదేమైనా సరే కింద మీద ఊపు, SRH తోపు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. सनराइजर हैदराबाद को बहुत बहुत बधाई और बैट्समैन को जन्मदिन की बहुत बहुत शुभकामनाएं. लेकिन मैच इतना जल्दी खत्म होता बोल के सोचे ने, बैड लक. हैदराबाद का जो टॉस हार गई, इसके लिए बहुत बहुत मुबारक. और अब की बार कप सनराइजर का ही है पक्का. राइट, थैंक यू. फर्स्ट बैटिंग वाला 300+ कंपल्सरी होने वाला. सो फर्स्ट बैटिंग आज आपकी बार 300 बार था, लेकिन मिस हो गया. हिंदी में बोले तो आराम से बोल लीजिए, कोई बात नहीं. आपके बार 300+ था, लेकिन क्या है, उन लोगों की किस्मत अच्छी थी, टॉस जीत गए तो बॉलिंग मिल गया. नहीं तो बॉलिंग आप लोग बॉलिंग करने बोले तो पूरा खत्म हो जाता था आज मैच पूरा. सही बात बोले, सही बात. तो क्या बोलते भाई, बैटिंग की वजह से जीता, बॉलिंग की वजह से जीता? बॉलिंग भूवी की जो मेन जो बॉलेश्वर जो डाला है ना, जबरदस्त. हम लोग को तो पहले 10 ओवर तक तो नींद आ रही थी. अरे क्या मैच हो रहा है बोले सर का. బ్రో ఈ రోజు మ్యాచ్ చూసారా? వర్షం, నిన్న వర్షం కురిసింది, ఈ రోజు హైదరాబాద్ లో 6 వర్షం కురిసింది. వితిన్ 10 hours హైదరాబాద్ లో IPL 2024 కి చరిత్ర సృష్టించింది ఎవరు? హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ అయితే మంచి ఎంజాయ్ చేసిరా? సూపర్. ఫస్ట్ ఇన్నింగ్స్ వాజ్ బిట్టర్, లైక్ వెరీ సాల్టీ. సెకండ్ ఇన్నింగ్స్ ఒక్కడు కూడా చైర్లో కూర్చోలే, ఫుల్ ఎనర్జీ, అవుట్ ఆఫ్ ఎనర్జీ. మరి ఏమంటారా, బౌలింగ్ గట్టిగా ఉన్నా, బ్యాటింగ్ గట్టిగా ఉన్నా? రెండు మంచిగా ఉన్నాయి. ఈరోజు భువనేశ్వర్ 4 overs లో జస్ట్ 12 runs ఇచ్చారు. చాలా బాగా వెల్ పవర్ ప్యాక్. అండ్ బర్త్డే విన్నింగ్ గిఫ్ట్ ఇది ప్యాట్ కమిన్స్ కి. హ్యాపీ బర్త్డే ప్యాట్ కమిన్స్. మ్యాచ్ అయితే ఫటాఫట్ ఖతం చేసి పడతావు మీరు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 10 overs లో మ్యాచ్ అయిపోతుంది అని. దట్ వాస్ సచ్ ఎ బ్రిలియంట్. అభిషేక్ శర్మ నుంచి హెడ్ నుంచి కానీ
చాలా Wonderful. ఓపెనర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. హెడ్ అయితే వేరే లెవెల్లో కొట్టాడు బ్రో, అసలు అరాచకం, ఘోరంగా కొట్టాడు హెడ్. మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు ప్యాట్ కమెన్స్ బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చేశారు హెడ్, ఇంకా అభిషేక్ శర్మ. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది బ్రో. మరి ఏమంటావు, బ్యాటింగ్ బాగుందా బౌలింగ్ బాగుందా ఇలా? బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ అన్న. బౌలింగ్ లో కూడా తొందరనే అవుట్ చేసిరు కదా అందరినీ. బౌలింగ్ మొత్తం ప్యాట్ కమెన్స్ చేతుల్లో ఉంటుంది కదా అన్న మొత్తం. ఇక బ్యాటింగ్ అయితే ట్రావిస్ గట్టి చేసిండంటూ. మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నా ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో, యూ ఎంజాయ్ అలాట. సూపర్. హైదరాబాద్ మ్యాచ్ గెలవడం అంటే ఒక తిరుపతి లడ్డు ఉంటుంది చూసినావా, దాని లెక్క అనిపించింది అన్న. మ్యాచ్ చూసినందుకైతే చాలా ఆనందంగా ఉంది. మొత్తం హైలైట్స్, అసలు మ్యాచ్ చూసినట్టు లేదు, మొత్తం హైలైట్స్ చూసినట్టు ఏదో లడ్లో వర్షం కురిసినట్టు. ఫ్యాట్ కమిన్స్ కొట్టడం, ఇంకో బ్యాట్స్మెన్ పేరు తెలియదు నాకు, హెడ్ కొట్టడం, అది చాలా హైదరాబాద్ అంటే రికార్డ్ బ్రేక్ చేసిరు మా ఊరు. ఎంజాయ్ చేసిరు, మ్యాచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న. వదిలేస్తే మంచిగా రికార్డ్ కొడుతుండే, రికార్డ్ కొట్టేసింది ఆల్రెడీ, రికార్డ్ కొట్టుడే కొడుతుండే ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది. అదే బ్యాటింగ్, ఫస్ట్ బ్యాటింగ్ మనది ఉంటే 300 చేంజ్ చేస్తుండే, ఈజీగా కొట్టేస్తుండే, 300 కొట్టేస్తుండే. మంచిగా ఎంజాయ్ అయితే చేసిన మ్యాచ్. ఫ్యాట్ కమెన్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు అందరికి. ఫ్యాట్ కమెన్స్ బర్త్డే గిఫ్ట్ కాదు, బర్త్డే బోనస్ ఇచ్చిండు మన కెప్టెన్ కి. మన బోనాల పండుగకు జాతర ఉంటుంది చూసినావా, ఆ లెక్కలు పబ్లిక్ అయితే. జై హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. बहुत अच्छा दिखा आज मार के हैदराबाद 6 ओवर में खत्म एकदम बर्खास्त चिंदिया 6 ओवर में पावर प्ले में मार के तो 300 का रिकॉर्ड तोड़ते थे हैदराबाद. क्या समझा हैदराबाद वाले को, तोड़ के रख देते रन तो पक्के थे आराम से. नहीं भाई लास्ट टाइम आरसीबी से वो हार गया ना, तो रिटर्न में मुंबई इंडियंस से आरसीबी तो भी हार गया इधर. फिर कमबैक करना हमको मालूम, कमबैक करना हमको मालूम. गिफ्ट दे दिया एक आराम से 2024 ट्रॉफी एसआरएच उनका बर्थडे ना, तो गिफ्ट दे दिया सब लोग को.